నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే లావెండర్ హైడ్రేటింగ్ షీట్ మాస్క్ గురించి తెలుసుకుందాం. సో ఇది ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దామండి. ఇది గుడ్ వైబ్స్ వారి ప్రోడక్ట్ లావెండర్ హైడ్రేటింగ్ షీట్ మాస్క్ అని ఉంది. సో చూసారా, నేనైతే షీట్ మాస్క్ని నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంచాను అండి, డీ ఫ్రిడ్జ్లో కాదు. సో మనం షీట్ మాస్క్ వేసుకునే ముందు ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మనం వేసుకున్నట్టయితే ఆ కూలింగ్ ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. సో నెక్స్ట్ మన బ్యాక్ సైడ్ చూస్తే హౌ టు యూజ్ అని ఉంది. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే క్లెన్స్ ద ఫేస్, అంటే మనం యూజ్ చేసే ఫేస్ వాష్ కానీ లేదంటే సోప్తో కానీ క్లీన్గా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ శాషెట్లో నుంచి ఈ ఫేస్ మాస్క్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి అన్ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే మనకి ఇది ఫోల్డింగ్లో ఉంటుంది లోపల, ఆ ఫోల్డింగ్ దాన్ని అన్ఫోల్డ్ చేయాలి. అంటే కేర్ఫుల్గా అన్ఫోల్డ్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి, అప్లై చేసుకోవాలి. అలాగే ఐస్కి లిప్స్కి కాంటాక్ట్ అవ్వకుండా మనం కేర్ఫుల్గా మొత్తం అంతా మన ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం అప్లై చేసుకోవాలి అన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలి మాస్క్ని. తర్వాత మనం ప్రెస్ చేయాలి. షీట్ మాస్క్ వేసుకున్నాక ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న సీరం మొత్తం కూడా మన ఫేస్లోకి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇది ఏంటంటే 15 to 20 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత రిమూవ్ చేసాక జెంట్లీ మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తే రిమైనింగ్ ఎసెన్స్ సీరం అంతా కూడా ఫేస్లోకి అబ్జర్వ్ అవుతుందని ఇందులో హౌ టు యూజ్ అని చెప్పి ఉందన్నమాట. సో బీ కేర్ఫుల్ అని చెప్పి ఐస్కి లిప్స్కి కాంటాక్ట్ అవ్వకూడదు. అలాగే సో సమ్ ఇరిటేటింగ్ అన్నది జరిగితే కనుక దీన్ని యూజ్ చేయకూడదు. అలాగే ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ అని ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. సో యాక్చువల్గా షీట్ మాస్క్ అన్నది ఎందుకు యూజ్ చేయాలన్నది తెలియాలి కదండి. సో షీట్ మాస్క్ అన్నది ఏంటంటే హైడ్రేట్ చేయడానికి, ఫేస్ని అలాగే క్లెన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే తక్కువ టైంలో మనకి ఈ క్లెన్జింగ్, హైడ్రేటింగ్ కూడా చేసి మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, మన స్కిన్ని రిపేర్ చేస్తుంది. అలాగే ఈవెన్ టోన్ అన్నది ఈక్వల్గా రావడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలండి. షీట్ మాస్క్ని ఓపెన్ చేసుకున్నప్పుడు వాడు అక్కడ చిన్న కటింగ్ ఇస్తాడు. సో అక్కడ మనం సిజర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక లోపల చూడండి ఎలా ఉంటుందో. సో ఇది షీట్ మాస్క్ అనమాట. చూసారా ఎంత సీరం అంతలా ఉందో, చూసారా కాంపాక్ట్గా. సో దీన్ని మనం ఇప్పుడు కేర్ఫుల్గా అన్ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చేస్తున్నట్టుగా కేర్ఫుల్గా అన్ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సెకండ్ టైం కదా, నాకు తెలిసింది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది. సో లేయర్గా ఉంటుందన్నమాట, ఒక లేయర్లా ఉంటుంది. దాని మధ్యలో ఇంత హై సీరం అన్నది అప్లై చేసి మనకి ఇస్తారు ప్యాకెట్లో. సో దీన్ని మనం క్లీన్ చేసుకున్న ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సో లిప్స్కి, ఐస్కి కాంటాక్ట్ అవ్వకుండా మనం చాలా నీట్గా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. అలాగే ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్నమాట ఈ షీట్ మాస్క్ని. సో ఫేస్ మొత్తం ఈవెన్గా అన్నమాట, అంటే టాప్ టు బాటమ్ ఫేస్ పైనుంచి కింద వరకు కూడా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి షీట్ మాస్క్ని. చూసారా నా చేతులు ఎంత సీరం ఎక్కువ ఉందో ఈ లావెండర్ షీట్ మాస్క్లో. ఏ షీట్ మాస్క్లో అయినా హెవీ సీరం అన్నది ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే మనకి త్వరగా మన ఫేస్ అన్నది మాయిశ్చరైజింగ్ అవుతుంది, అలాగే హైడ్రేటింగ్ అవుతుంది. మనకి ఏంటంటే ఈవెన్ టోన్ కూడా రావడానికి చాలా సింపుల్ వేలో మనకి ఈ షీట్ మాస్క్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడ కూడా మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా మసాజ్ కూడా చేసుకోవాలి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అండి. మెయిన్ నోస్ దగ్గర, ఐస్, నెక్స్ట్ ఫోర్ హెడ్ దగ్గర కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా నా చేతుల్లో ఎంత సీరం ఉందో. జస్ట్ దాన్ని అన్ఫోల్డ్ చేసినప్పటికే మొత్తం అందులో ఉన్న సీరం మొత్తం కూడా నా చేతికి మొత్తం అలా స్ప్రెడ్ అయిపోయింది. సో నేను ఈవెన్గా
మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. సో జస్ట్ 50-20 మినిట్స్ అన్నారు. సో నేనైతే 10 మినిట్స్ ఉంచుకుంటున్నానండి, ఎందుకంటే నాది నార్మల్ స్కిన్నే కదా. సో 20 మినిట్స్ కన్నా ఎక్కువ మాత్రం ఉంచుకోవద్దండి, ఎందుకంటే ఇది ఎక్కువ టైం ఉంచుకున్నా మన న్యాచురల్గా మన స్కిన్ ప్రొడ్యూస్ చేసే మాయిశ్చరైజర్ని ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. అందుకని ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. మినిమం 10 మినిట్స్ టు మ్యాక్సిమం 20 మినిట్స్ అంతేనండి. అది ఎంతసేపు ఉంచుకోవాలి ఏంటి అన్నది స్కిన్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండి ఈ షీట్ మాస్క్ని. కానీ మినిమం 10 మినిట్స్, మ్యాక్సిమం 20 మినిట్స్ అండి, అంతే. సో ఆ సిరమ్ని, ఇంకా శాషెట్లో ఉన్న రిమైనింగ్ సిరమ్ని నేను హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకుంటున్నాను. సీరమ్ని ఇలాగ నెక్కి, చేతులకి అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పటి వరకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మాత్రం వీక్కి వన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అండి. రోజు అప్లై చేసుకోవడానికి ఇది అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి మన స్కిన్ని మాయిశ్చర్ చేసుకోవటానికి ఈజీగా అయిపోతుందని చెప్పి దీన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ వీక్లీ వన్స్ కనుక యూజ్ చేసినట్టయితే మన స్కిన్ చాలా చాలా హెల్తీగా ఉంటుంది. సో 10 మినిట్స్ తర్వాత నేనైతే షీట్ మాస్క్ని రిమూవ్ చేస్తానండి. అయినా అప్పటికే చాలా సీరం ఉంది, చూడండి ఎంత థిక్గా ఉందో, చూసారా. సో దాన్ని నేను మళ్ళీ ఆ షీట్ మాస్క్తోనే మళ్ళీ నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసాను. సో ఇంకా సీరం అన్నది వేస్ట్ అవ్వకుండా ఇలాగ మనం అప్లై చేసేసుకోవచ్చండి. సో దీని తర్వాత మనం మసాజ్ అన్నది చేసుకోవాలి. సో చూసారా ఎంత హైడ్రేటింగ్గా కనిపిస్తుందో కదా స్కిన్. సో నెక్స్ట్ ఐస్ దగ్గర రింగ్ ఫింగర్తో మనం అలా రౌండ్ సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకోవాలి. సో జస్ట్ అంతే, ట్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ఇంకేం చేయకూడదండి. ఇది షీట్ మాస్క్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది. సో చూసారు కదండి, షీట్ మాస్క్ అయితే నేను వేసుకున్నాను. సో 5 మినిట్స్ తర్వాత చూసారా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది ఆ సీరం మొత్తము. సో చూస్తుంటే చూడండి బౌన్సీగా చాలా, అంటే ఆ సీరంని మొత్తం నా స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంది. సో మొత్తం చాలా సాఫ్టీగా కూడా అనిపిస్తుంది. సో చూసారా. సో షీట్ మాస్క్ వేసుకొని తీసిన వెంటనే మనం ఎక్కువసేపు చేతులు పెట్టడం కానీ రబ్ చేయటం కానీ చేయకూడదండి. జస్ట్ ఇందాక చూపించాను కదా, జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని అండర్ ఐస్ సర్కిల్స్ దగ్గర జస్ట్ ఇలా మసాజ్ చేస్తే సరిపోతుంది. షీట్ మాస్క్ వేసుకున్న వెంటనే మళ్ళీ ఫేస్ వాష్ చేయటం కానీ, లేదు అంటే ఇంకేమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేసి మనం ఫేస్ వాష్ చేయటం కానీ చేయకూడదు. అలాగే మాయిశ్చరైజర్ కానీ ఇంకా ఏ ప్రోడక్ట్స్ని కూడా మనం యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే మొత్తం ఈ సీరం అంతా లాస్ అయిపోతుంది. అలాగే మన స్కిన్ అబ్జర్వ్ చేసుకున్నది కూడా మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి బయటకు లాగేస్తాయి. దానివల్ల మనకి ఇంకా మన స్కిన్ డ్రై అయిపోతుంది, మాయిశ్చర్ అన్నది అస్సలు ఉండదు. నార్మల్గా మన స్కిన్లో ఎంతో కొంత మాయిశ్చర్ ఉంటుంది, దాన్ని కూడా వెంటనే మనం సబ్బు కానీ లేదంటే ఏదైనా ఫేస్ వాష్ కానీ చేయటం వల్ల మొత్తం టోటల్ మాయిశ్చర్ మొత్తం పోతుందన్నమాట. సో అందుకని మనం ఎటువంటి రబ్బింగ్ చేయకూడదు, అలాగే ఎటువంటి ఫేస్ వాష్ కానీ ఏం చేయకూడదు. వాటర్తో కూడా మనం క్లీన్ చేసుకోకూడదు. జస్ట్ అలా వదిలేస్తే కనుక మొత్తం ఆ సీరం మొత్తం మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని చాలా గ్లోయింగ్గా, హైడ్రేటింగ్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు. ఆ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే కనుక జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాడేటప్పుడు జస్ట్ ఇక్కడ జాలైన్ ఉంది కదా, ఈ జాలైన్ దగ్గర ఏదైనా వాడేటప్పుడు జస్ట్ చిన్న లిక్విడ్ కానీ క్రీమ్ కానీ తీసుకొని ఇక్కడ టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఇరిటేషన్ కానీ ర్యాషెస్ కానీ వస్తే ఆ ప్రోడక్ట్ అస్సలు వాడకూడదు. అది నెక్స్ట్ నాకైతే షీట్ మాస్క్ చాలా బాగా నచ్చింది అండి. నేను 2 షీట్ మాస్క్లు తీసుకున్నాను. ఒకటేమో లెమన్ది, సేమ్ గుడ్ వైప్ ప్రోడక్టే, లెమన్ది అలాగే లావెండర్ తీసుకున్నాను. లెమన్ది ఆల్రెడీ నేను చెక్ చేసుకొని వాడాను, నాకు అయితే బాగానే అనిపించింది, అందుకని లావెండర్ది రివ్యూ చేస్తున్నాను. జస్ట్ 99 రూపీస్ అండి. ఈ రైనీ సీజన్లో, వింటర్లో మన స్కిన్ చాలా మాయిశ్చర్ని కోల్పోతూ ఉంటుంది కదా మొత్తం.
సో అలాంటప్పుడు మనం ఈ షీట్ మాస్క్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ చాలామందికి మాయిశ్చరైజర్స్ వాడే ఇది ఉండదు. చాలామంది ఫేస్కి కూడా జస్ట్ క్రీమ్ రాసి బయటకు వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వారానికి ఒక్కసారైనా ఈ రైనీ వింటర్ సీజన్స్లో షీట్ మాస్క్ కనుక యూజ్ చేసినట్టయితే మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. అదే ఫేస్కి సంబంధించి చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే జస్ట్ 10 ఆర్ 15 మినిట్స్లో ఇది రిమూవ్ చేసేయచ్చండి. పెద్ద టైం కూడా ఏమీ ఉండదు. జస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత షీట్ మాస్క్ అప్లై చేసి 10 మినిట్స్లో మనం రిమూవ్ చేసి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. దీనివల్ల టైం పడుతుంది, షీట్ మాస్క్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్న ఇదేం ఉండదండి. జస్ట్ షీట్ మాస్క్ అప్లై చేస్తాము, తీసేసి 10 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత జస్ట్ మొత్తం అంతా అబ్జర్వ్ అయినంత వరకు ఉంటాం అంతే. దట్స్ ఇట్. ఇంకే ప్రాసెస్ కూడా మనం ఇంకేం చేయనవసరం లేదండి. బేసిక్గా షీట్ మాస్క్ నైట్ టైం యూజ్ చేస్తే అంటే పడుకునే ముందు కనుక యూజ్ చేసినట్టయితే మనకి మార్నింగ్కి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే షీట్ మాస్క్ వేసుకొని చాలామంది ఏంటంటే పడుకుంటారు, నిద్రపోతారనమాట. ఎటువంటి ఫేస్కి మాస్క్లు కానీ ఇవన్నీ వేసుకొని నిద్రపోకూడదండి. జస్ట్ రిలాక్స్ అవ్వాలి అంతే. నాకు అయితే షీట్ మాస్క్ వేసుకున్నాక చాలా రిలాక్స్ అనిపించింది. నెక్స్ట్ మనం బయటకు వెళ్ళి వస్తాం కదా, సో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇది వింటర్ రైనీ సీజన్లోనే కాదండి, సమ్మర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మన స్కిన్ మాయిశ్చర్ని కోల్పోతుందో మనకు తెలీదు. మనకి తెలుస్తుంది మన స్కిన్ హెల్తీగా ఉందా లేదా అన్నది. సో దాన్ని బట్టి కూడా మనం ఈ షీట్ మాస్క్ని యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ షీట్ మాస్క్ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 99 రూపీసే కదా, నచ్చితే ట్రై చేయండి. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.